హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో పుచ్చకాయతో పుల్లైస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇంట్లో సింపుల్గా ఫ్రెష్గా ఫ్రూట్స్ తోటి తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పుచ్చకాయలోని సగం పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను. ఆ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకుల్ని ఒక 5 లేదా 6 ఆకులను వేసుకోండి. 2 చెంచాల పంచదారని వేసుకోండి. ఈ పంచదార పుదీనాకులు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసేసిన జ్యూస్ని ఇలా ఒక స్ట్రైనర్ పెట్టి పూర్తిగా వడకట్టేసుకోండి. పిక్కలతో సహా నలిగిపోతుంది కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ప్యూర్గా వచ్చిన జ్యూస్ని మన దగ్గర ఏదైనా ఐస్ మౌల్స్ ఏమైనా ఉంటే దాంట్లోకి వేసుకోవచ్చు. నా దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉందండి, నేను దాంట్లో వేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అలాంటివి ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాసుల్లోకైనా కూడా ఈ జ్యూస్ని వేసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న మౌల్లోకి వేసేసి ఐస్కి పుల్లలు ఉంటాయి కదా, అవి పెట్టేస్తే మనకి చక్కగా బయట కొనుక్కున్న కుల్ఫీలాగే ఇవి కూడా తయారైపోతాయండి. మీ దగ్గర గ్లాస్ ఉంటే చక్కగా స్టీల్ గ్లాసుల్లోకి పోసేసుకుని అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి దానికి రబ్బర్ పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ పుల్ల పెట్టేశారంటే చక్కగా రాత్రి పెట్టేసుకుంటే పొద్దున్న కల్లా మనకి గట్టిగా చక్కగా ఐస్ రెడీ అయిపోతాయండి. బయట కొనుక్కుని తినే వాటికన్నా ఇవి చాలా హెల్దీ. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి పిల్లలకి ఈ ఎండాకాలంలో మనం ఫ్రూట్ జ్యూసెస్ తీసి ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు వీటిని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి రాత్రంతా పెట్టి మార్నింగ్ చూపిస్తున్నానండి. మీరు ఉదయం తయారు చేసి పెట్టుకుంటే కనుక ఒక 8 గంటలు ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూసారా, నేను పొద్దున్న చూపిస్తున్నాను. చక్కగా మనకి పుచ్చకాయతో హెల్దీగా పుల్లైస్ తయారైపోయింది. ఈ సమ్మర్లో ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతేనండి, పుచ్చకాయతో పుల్లైస్ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ చేయండి అమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.